హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్ రౌడీలను చితక్కొట్టి భూమిని కాపాడడంతో ఇక భూమి గగన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్, నువ్వు కనుక రాకపోయి ఉండుంటే ఈరోజు ఆ రౌడీలు నన్ను చంపేసి ఉండేవాళ్ళు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, ఏడోకు, నేను వచ్చేసాను కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. పద వెళ్దాం అని చెప్పి గగన్ భూమిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలా గగన్ వైపు ప్రేమగా భూమి చూస్తూ ఉంటుంది. ఇంతలో శారద గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఒరే గగన్, పాపం భూమి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటోరా, తన గురించి ఏమైనా తెలిసిందా, ఇంకా ఇంటికి రాలేదు అని శారద కంగారు పడిపోతూ ఉంటే, అమ్మ భూమి దొరికింది, నువ్వేం కంగారు పడకు, తను సేఫ్గానే ఉంది, ఇంటికి తీసుకొస్తున్నాను అని గగన్ అనగానే సరేరా అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది. ఇక అలా భూమి చెయ్యి పట్టుకొని గగన్ అడవిలో తనని నడిపించుకుంటూ కార్ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాడు. అప్పుడు భూమి గగన్తో, నిజంగా నువ్వు నా కోసమే వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు అడవిలో పులి ఉంటుంది కదా, దానికి హాయ్ చెప్పాలని వచ్చాను. అసలు ఏంటి నువ్వు, నీ గురించి కాకపోతే ఈ అడవిలో నాకేం పని ఉంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇంటికి నేను ఇక్కడ ఉన్నానన్న విషయం నీకు ఎలా తెలిసింది అని భూమి అడుగుతుంది. ఇందాక ఒక రౌడీ మందు తీసుకొచ్చాడు కదా, అతనే దారి చూపించాడు అని చెప్పి జరిగింది మొత్తం కూడా గగన్ భూమికి చెబుతూ ఉంటాడు. నిజంగా నువ్వు వాళ్ళని నా కోసమే కొట్టావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అప్పుడు గగన్, నీ కోసం కాకపోతే ఆ రౌడీలను కొట్టడానికి నాకేం పని, నువ్వు అపూర్వ ఇంటికి వెళ్ళి మా అమ్మని ఆయన్ని కలపమని అడిగావట కదా, అసలు వాళ్ళిద్దరిని కలపమని నువ్వెందుకు అడగాలి, నీకేంటి అవసరం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మా అమ్మ చెబితే కానీ నాకు ఈ విషయం తెలియలేదు అని గగన్ అంటూ ఉంటే, నేను ఆ ఇంటికి వెళ్ళి అపూర్వాన్ని కూడా నీ గురించి నిలదీశాను అని గగన్ అంటూ ఉంటే, నా కోసం ఆ ఇంటికి వెళ్ళారా అని భూమి ఆశ్చర్యపోతుంది. అవును, నా వాళ్ళ జోలికి వస్తే ఎలా ఉంటుందో వార్నింగ్ ఇద్దామని చెప్పి ఆ ఇంటికి వెళ్ళాను, నిజం చెప్పు, నిన్ను కిడ్నాప్ చేసింది ఆ అపూర్వే కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు భూమి ఏడుస్తూ, అవును నన్ను కిడ్నాప్ చేసింది అపూర్వనే అని అంటూ ఉంటుంది. అనుకున్నాను, ఆ అపూర్వను ప్రాణాలతో ఉండనివ్వను, ఇప్పుడే వెళ్ళి దాని అంతు తెలుస్తాను, పదభూమి అని చెప్పి అలా భూమి చేయి పట్టుకొని శరత్చంద్ర ఇంటికి భూమిని తీసుకుని వెళ్తాడు. ఏ అపూర్వ బయటకు రా అంటూ గగన్ ఆవేశంగా పిలుస్తూ ఉంటే అపూర్వతో పాటు ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు. శరత్చంద్ర, భూమిని నీ భార్య కిడ్నాప్ చేయలేదని చెప్పింది కదా, మరి ఇప్పుడేమంటావు, భూమిని కిడ్నాప్ చేసింది అపూర్వనే అని గగన్ అంటూ ఉంటాడు. అప్పుడు అపూర్వ, లేదు బాబా, నేను ఎటువంటి కిడ్నాప్ చేయలేదు, వీళ్ళు కావాలని అబద్ధం చెబుతున్నారు అని అపూర్వ అంటూ ఉంటుంది. రే ఏంట్రా నువ్వు అనవసరంగా నా మీద ఎందుకు నింద వేస్తున్నావు, నా వాళ్ళ ముందు నా పరువు తీద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఈ మాట నువ్వు భూమి కనిపించక ముందు చెప్పున్నా నమ్మేవాడిని, కానీ నువ్వే తనని కిడ్నాప్ చేసావని భూమియే చెబుతుంది కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏం జరిగిందో చెప్పు భూమి అని గగన్ అనగానే, అవునండి నన్ను కిడ్నాప్ చేసింది మీ ఆవిడే, అంతేకాకుండా ఆ రౌడీలతో నన్ను చంపించాలని చూసింది, అదే కాకుండా ఆ రౌడీలు నా జీవితాన్ని నాశనం చేయాలని కూడా చూశారు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఊరుకో భూమి అంటూ భూమి భుజం మీద చెయ్యి వేసి తాడుతూ ఉంటాడు. విన్నారు కదా, భూమియే చెబుతుంది కదా మీ ఆవిడే తనను కిడ్నాప్ చేయించింది అని, ఇప్పటికైనా నమ్ముతారా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వద్దు బాబా, వీళ్ళ మాటలు నమ్మొద్దు, అబద్ధం చెబుతున్నారు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్, ఏయ్ నా వాళ్ళ జోలికి వస్తే చంపేస్తానని మీ ఆయనకు నేను మాట ఇచ్చాను, మరి నేను నా మాటను నిలబెట్టుకోవాలి కదా, నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే, పోలీసులకు ఫోన్ చేస్తానని అపూర్వ అంటూ ఉంటుంది. కాసేపట్లో ఎలాగైనా పోలీసులు ఇక్కడికి వస్తారు కదా, నీ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, రే నీకెంత ధైర్యం ఉంటే మా ఆయన ముందే నన్ను చంపుతానని బెదిరిస్తావా బావా, వీణ్ణి చంపే బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. నేనే నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి గగన్ అలా అపూర్వ గొంతు పట్టుకుంటాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా గగన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నా వాళ్ళ జోలికి వస్తే ఊరుకుంటానని ఎలా అనుకున్నావు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అలా గగన్ అపూర్వ గొంతు నొక్కుతూ ఉంటే, అప్పుడు శరత్చంద్ర లోపలికి వెళ్ళి గన్ తీసుకొచ్చి గగన్ని షూట్ చేస్తాడు. అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఇదంతా జరిగినట్టుగా భూమి కలగంటుంది. ఒకవేళ అపూర్వే తనను కిడ్నాప్ చేసిందని చెబితే గగన్ ఆవేశపడతాడని, గగన్ని వాళ్ళు చంపేస్తారని భయపడిన భూమి, లేదు ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు, తనకేదైనా జరిగితే ఆంటీ బాధపడతారు అని చెప్పి భూమి నిజం చెప్పకుండా
వాళ్ళెవరో నాకు తెలీదు. నేను ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటే వచ్చి నన్ను కిడ్నాప్ చేశారని భూమి గగన్కి అబద్ధం చెబుతుంది. అందుకే నీలాంటి అమ్మాయిలు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. ఇదేమైనా మీ పల్లెటూరు అనుకుంటున్నావా? ఇది సిటీ. అసలే నువ్వు అమాయకంగా అందంగా ఉంటావు. అందుకే వాళ్ళెవరో నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చేశారు. ఇంకెప్పుడు కూడా ఇలా ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు అని గగన్ పద అంటూ భూమి చెయ్యి పట్టుకుని కార్ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాడు. అందంగా ఉన్నావని గగన్ పొగడ్డంతో భూమి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. ఇక అలా గగన్ వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక దారి మధ్యలో కట్టెలు ఉండడంతో అప్పుడు గగన్ మెల్లిగా అంటూ భూమిని 2 చేతులు పట్టుకొని అలా జాగ్రత్తగా ఆ కట్టెల్ని దాటిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ మెల్లిగా కార్ దగ్గరికి వస్తారు. కార్లో ఫ్యూయల్ అయిపోవడంతో ఇక గగన్ కార్ స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. భూమి గగన్ వైపే చూస్తూ అలా కార్ బయటనే నిలబడి నిజంగా నేను అంత అందంగా ఉన్నానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఇందాక నేను అందంగా ఉంటానని చెప్పారు కదా, నిజంగా నేను అందంగా ఉంటానా అని భూమి అడుగుతూ ఉంటే ఇందాకే చెప్పాను కదా, ఇక మర్చిపో అని గగన్ అసలే కార్ స్టార్ట్ అవ్వక నేను టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేంటి, నేను వెళ్ళి ఫ్యూయల్ తెస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయని అంటూ ఉంటాడు. అమ్మో, నేను ఒంటరిగా ఇక్కడ వెయిట్ చేయాలా? లేదు, నేను కూడా నీతో పాటు వస్తాను. మళ్ళీ ఎవరైనా వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తే ఎలా అని భూమి అంటూ ఉంటుంది. సరే మరి నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్పి గగన్ భూమిని తీసుకొని ఇక దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ దొరుకుతుందేమో అని చెప్పి అలా వెళ్తూ ఉంటాడు. ఇక అలా మొత్తానికి భూమి అయితే గగన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.